హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అయితే డిక్లేర్ అయిపోయింది. సో ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో సో మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఓకేనా? కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి కదా, లాస్ట్ డేట్ ఏంటి, సో ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఫీ మీరు పే చేయాలి, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళకి సో జాయిన్ అవుతే ఏమవుతుంది, జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, సో వీటన్నిటికి సంబంధించి రూల్స్ కూడా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అన్నీ అర్థమైపోతాయి. సో మనకి 2 days బ్యాక్ ప్రొవిజనల్ రిజల్ట్ డిక్లేర్ చేశారు కదా. సో ఆ ప్రొవిజనల్ రిజల్ట్లో కొన్ని చేంజెస్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారు. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫైనల్ రిజల్ట్లో మీ యొక్క ర్యాంక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇక్కడ ర్యాంక్ ఇస్తారు, మీ యొక్క ర్యాంక్ ఈ లిస్ట్లో కనుక ఉంటే సో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మీ యొక్క ర్యాంక్ ఈ లిస్ట్లో ఉంటే మీకు సీట్ వచ్చినట్టు, మీ యొక్క ర్యాంక్ ఈ లిస్ట్లో లేకపోతే సో మీకు సీట్ రానట్టు. నెక్స్ట్ రౌండ్లో మీరు రౌండ్ 2లో ట్రై చేసుకోవాలి, ఓకేనా? సో ఇది సో ప్రొవిజనల్ రిజల్ట్లో చూసుకుంటే సీట్ వచ్చింటే ఒకసారి ఫైనల్ రిజల్ట్లో కూడా చూసుకోండి, ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ ఈజ్ ద ఫైనల్, ఓకేనా? ప్రొవిజనల్ అనేది మనకి అది జస్ట్ రిలీజ్ చేస్తారు, కానీ ఫైనల్ రిజల్ట్ అనేది మెయిన్. అయితే సో ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే సో ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక రౌండ్ 1 ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది ఇస్తారు. ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది ఇంపార్టెంట్. సో మీకు సీట్ వచ్చింది అని అఫీషియల్గా చూపించేది ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, ఓకేనా? ఈ అలాట్మెంట్ లెటర్ అనేది మీరు కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ తీసుకోండి, ఓకేనా? ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో సో మీరు ఎక్కడ సీట్ వచ్చింది, ఓకేనా, ఏ యొక్క కేటగిరీలో మీకు సీట్ వచ్చింది, సో మీరు చాయిసెస్ పెట్టుకుని ఉంటారు కదా, సో ఎన్నో చాయిస్కి మీకు సీట్ వచ్చింది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఓకేనా? ఇవన్నీ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీ యొక్క నోడల్ ఆఫీసర్ ఈమెయిల్ ఐడి, నోడల్ ఆఫీసర్ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగచ్చు. సో ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగచ్చు. అండ్ కింద వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు చూడండి, ఖచ్చితంగా ఈ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ లెటరే ఉండాలి. అండ్ బిఫోర్ రిపోర్టింగ్ టైం మనకి లాస్ట్ డేట్ ఏంటంటే రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి, ఆన్లైన్లో ఉండదు, ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే అలా ఫిజికల్గా రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th ఆగస్ట్. మీకు రౌండ్ 1లో వచ్చిన సీటు కావాలి అనుకుంటే 29th ఆగస్ట్ లోపు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ వరకు మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో హాలిడేస్ ఇవన్నీ కూడా ఉంటాయి, కొంచెం అన్నీ చూసుకొని సో కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళండి. కొంచెం దూరం వచ్చిన వాళ్ళైతే స్టార్ట్ అయిపోండి, ఓకేనా? సో ఇది మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి విల్లింగ్నెస్ అంటే ఇప్పుడు రౌండ్ 1లో మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ రౌండ్ 1లో జాయిన్ అయిపోవాలి. జాయిన్ అయిపోయిన తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అలాగే ఫీ కడతారు కదా, అప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు నెక్స్ట్ రౌండ్లో ఇంకా బెటర్ కాలేజ్ వస్తే వెళ్తారా, అప్గ్రేడేషన్కి వెళ్తారా అని అడుగుతారు. సో అప్పుడు మీరు విల్లింగ్నెస్ చూపించాలి. అంటే రౌండ్ 2లో బెటర్ కాలేజ్ మీకు కావాలి అనుకుంటే సో వాళ్ళకి చెప్పాలి మేము అప్గ్రేడేషన్ వెళ్తాము, ఇంకా బెటర్ కాలేజ్లో సీట్ వస్తే వెళ్తాము అని వాళ్ళకి చెప్పాలి. సో అదే ఇక్కడ రాశారు, విల్లింగ్నెస్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ నెక్స్ట్ అండ్ సబ్సిక్వెంట్ రౌండ్స్, మేము నెక్స్ట్ రౌండ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తాము అని వాళ్ళకి చెప్పాలి. అలాగే సో ఎంసీసీ వాళ్ళు మనకు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇస్తారు. సో ఈ డాక్యుమెంట్స్ మీకు చూపించాను కదా, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో అలాట్మెంట్ లెటర్ ఇప్పుడు నేను చూపించింది ఉండాలి, అడ్మిట్ కార్డు ఉండాలి, అలాగే ర్యాంక్ కార్డ్ ఆర్ స్కోర్ కార్డ్ అంటారు కదా అది ఉండాలి. సో మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ లాగా సరిపోతుంది. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే అప్లికేషన్ నెంబర్లో పెట్టింటారో అదే, ఓకేనా? ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఫోటో ఇచ్చింటారో అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, సో ఆధార్ ఇవన్నీ కూడా, ఓకేనా? వీటిలో ఏదో ఒకటి కావాలి. సో ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఇవన్నీ కావాలి. అలాగే అయితే ప్రతి ఒక్క కాలేజీకి సపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూపిస్తున్నాను చూడండి. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చి ఉంటుందో సో ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం అన్ని కాలేజీలు వాళ్ళ వెబ్సైట్లో పెట్టింటారు ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీరు ఎంత ఫీ కట్టాలి, ఇవన్నీ డీటెయిల్స్ పెట్టింటారు.
కొన్ని కాలేజీలు పెట్టిండకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ పెట్టింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూస్తే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు 29,650 కట్టాలి. సో ఓకేనా, ఏ బ్యాంక్కి కట్టాలి, సో ఫీ ఆఫ్ టర్మ్, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ మీకు నెక్స్ట్ రౌండ్లో వేరే కాలేజీలో సీట్ వస్తే సో 29,600 మళ్ళీ మీకు వెనక్కి ఇస్తారు, ఓన్లీ 50 రూపీస్ పోతుంది. అదే గాంధీ మెడికల్ కాలేజ్ చూడండి, సికింద్రాబాద్లో మనకి ఉంది కదా, సో ఫీజు చూడండి, ఓసీబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, సో ఎంత హాస్టల్ ఫీ స్ట్రక్చరు ఇవన్నీ సో మొత్తం ఇచ్చారు. అలాగే ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్లో చూడండి 5856 ఉంటుంది, ఎయిమ్స్లో చాలా తక్కువ ఫీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఎయిమ్స్ భోపాల్ చూపిస్తున్నాను మీకు, ఓకేనా. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో హాస్టల్ ఫీ చూడండి. అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇందాక నేను చూపించాను కదా, అది ఎంసీసీ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చింది, కానీ ప్రతి కాలేజ్కి సపరేట్గా ఉంటాయి, ఓకేనా. సో చూడండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, హాల్ టికెట్, ఇవన్నీ సేమ్ సర్టిఫికెట్స్, టీసీ అన్నీ సేమ్ సర్టిఫికెట్స్ ఉంటాయి, కానీ కొన్ని బాండ్స్ ఉంటాయి, ఓకేనా, బాండ్. అలాగే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టూడెంట్ అతను మధ్యప్రదేశ్లో ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే, లైక్ మహారాష్ట్ర, కర్ణాటక ఇలా కావాలనుకుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు నా దగ్గర లేదన్న అంటే, సో లేకపోయినా మీకేం ప్రాబ్లం అవ్వదు, సో మీరు తర్వాత సబ్మిట్ చేస్తామని చెప్పినా కూడా ఏం అవ్వదు, ఓకేనా. సో మీరేం టెన్షన్ పడకండి, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సో ఏవైతే మ్యాండేటరీ ఉండాలో అవి పెడితే సరిపోతుంది, ఓకేనా. ఆ బాండ్స్ కూడా మీకు ఉంటాయి. సో వెబ్సైట్లో ఇప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూపిస్తున్నాను చూడండి, సో ఇలాంటి ఒక బాండ్, యాంటీ ర్యాగింగ్ బాండ్ ఒకటి ఉంటుంది మనకి. అలాగే మీ సర్టిఫికెట్స్ జెన్యూన్ అనే ఒక బాండ్ ఉంటుంది. సో మీరు ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనే ఒక డేట్ ఇస్తారు, ఆల్ ఇండియా కోటాకైనా సరే స్టేట్కైనా సరే. ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే సో 3,54,000 కట్టాలి ఏపీలో అయితే. సో అదే తెలంగాణలో అయితే 20 lakhs కట్టాలి ఫ్రీ ఎగ్జిట్ డేట్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకుంటే. సో దానికి సంబంధించి బాండ్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది ఎయిమ్స్ భోపాల్లో చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో ఒక అడ్మిషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి ఈ యొక్క వెబ్సైట్లో, మీరు ఎయిమ్స్ భోపాల్లో సీట్ వచ్చిన వాళ్ళు, ఓకేనా. సో మోస్ట్లీ టైమింగ్స్ ఏంటంటే 10 to 4 బెటర్ అండి, ఓకేనా. 10 to 4 బెటర్గా పెట్టుకోండి. అండ్ ఏ సర్టిఫికెట్స్ కావాలో వాళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి. సో అదర్ స్టేట్ వాళ్ళు కాబట్టి, ఇది ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. ఒకవేళ లేకపోయినా కూడా మేబీ సబ్మిటెడ్ అట్ లేటర్ డేట్, మీ దగ్గర లేకపోయినా కూడా లేటర్గా సబ్మిట్ చేయొచ్చు. సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఏ డాక్యుమెంట్స్. సో ఇది గాంధీ మెడికల్ కాలేజ్లో సో కమిటీ ఎవరెవరు ఉన్నారు, కమిటీ, సో ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఓకేనా. సో గాంధీ మెడికల్ కాలేజ్ చూడండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 8 మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా. 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టుకోండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి, ఓకేనా. ఒరిజినల్ ఏవైతే ఉండాలో అవి ఒరిజినల్ కంపల్సరీ ఉండాలి. అలాగే జిరాక్స్ కూడా ఒక 5 sets జిరాక్స్ పెట్టుకోండి. కొన్ని కాలేజీలు 3 sets ఆఫ్ జిరాక్స్ అడుగుతారు, కొన్ని కాలేజీలు 2 అడుగుతారు, కానీ మీ దగ్గర 5 sets ఆఫ్ జిరాక్స్ చేసి పెట్టుకోండి. ఒకటి మీ ఇంట్లో పెట్టుకోండి, సో రిమైనింగ్ కాలేజీలో సబ్మిట్ చేయడానికి కూడా ఉంటుంది, ఓకేనా. సో చూడండి, తెలంగాణలో ఫ్రీ ఎగ్జిట్ డేట్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే 20 lakhs పెనాల్టీ కట్టాలి, ఓకేనా. క్యాన్సిల్ చేసుకోవాలి అంటే, సో ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఏం కాదు, కానీ ఫ్రీ ఎగ్జిట్ డేట్ అని ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపు మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఏం కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ డేట్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలి అంటే 20 lakhs పెనాల్టీ కట్టాలి. సో దానికి సంబంధించి అలాగే మీ సర్టిఫికెట్స్ జెన్యూన్ అని ఒక బాండ్. సో ఇలా ప్రతి కాలేజ్కి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ అయితే సో అన్న ఇప్పుడు ఆల్ ఇండియా కోటా నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది. సో మీకు కాలేజ్ నచ్చింది, మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో అవ్వాలి అనుకుంటే ఫస్ట్ 29th August లోపు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఫీజు కట్టాలి, సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్న అంటే, సో మీరు రౌండ్ 2కి మళ్ళీ చాయిసెస్ అనేవి ఫిల్ చేసుకోవాలి, అంటే కాలేజెస్ లిస్ట్ అనేది మళ్ళీ ఫిల్ చేయాలి. మీకు ఒకవేళ కొత్త కాలేజీలో సీట్ వస్తే సో మీకు మళ్ళీ కొత్త కాలేజీలో అప్గ్రేడేషన్ కోసం మీరు ట్రై చేయొచ్చు, ఓకేనా. అలా అప్గ్రేడేషన్ కోసం మీరు ట్రై చేయాలి అనుకుంటే రౌండ్ 2 అలాగే రౌండ్ 3లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు విల్లింగ్నెస్ చూపించాలి, ఓకేనా. అలాగే రౌండ్ 2లో మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. సో ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే బెటర్ కాలేజీలో సీట్ వస్తుంది, అప్పుడు ఇంకా బెటర్ కాలేజీలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది సీట్ వచ్చి సాటిస్ఫై అయిపోయి కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి. అది నెక్స్ట్ అన్న రౌండ్ 1లో సీట్ వచ్చిందన్న, నేను సాటిస్ఫై అవ్వలేదు, సో నాకు కాలేజ్ నచ్చలేదు, సో నేను ఇప్పుడు జాయిన్ అవ్వాలా వద్దా, సో జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది. సో ఇలా సీట్ వచ్చి సాటిస్ఫై అవ్వని వాళ్ళు కాలేజీలో జాయిన్ అవ్వకూడదు, రౌండ్ 1లో సీట్ వచ్చింది కానీ కాలేజీలో జాయిన్ అవ్వకూడదు అనుకుంటుంటారు. సో వాళ్ళకి
సో ఎలా ఉంటుందంటే, సో నేను మీకు ఒక్కటి రికమెండ్ చేసేది ఏంటంటే, నేను ముందు కూడా మీకు చెప్పాను, మీరు ఏవైతే కాలేజెస్లో సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవుతాము అనుకుంటారో అలాంటి కాలేజెస్సే మీరు చాయిస్ ఫిల్లింగ్లో పెట్టండి అని నేను ముందు కూడా మీకు చెప్పాను. సో నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకైతే నేను కరెక్ట్గా వాళ్ళకి ప్రయారిటీ లిస్ట్ ఇచ్చాను, వాళ్ళు అలానే పెట్టుకున్నారు. సో వాళ్ళకేం కన్ఫ్యూజన్ లేదు. సో ఇలా మీరు ఏంటంటే వన్స్ మీరు చాయిస్ ఫిల్లింగ్ పెడుతున్నారంటే ఆ కాలేజీలో సీట్ వస్తే జాయిన్ అయ్యేటట్టే పెట్టాలి. ఓకేనా? మళ్ళీ సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకపోతే పాపం వేరే వాళ్ళకి మీరు అట్లా లాసే కదా, లైక్ అట్లా. సో ఎనీవే రౌండ్ 1లో సీట్ వచ్చింది కానీ మీరు జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నారు. సో మీకు ఏమవ్వదు. రౌండ్ 1లో మీరు సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వకూడదు అనుకున్నా కూడా ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. అన్న ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎలా యూజ్ చేసుకోవాలి అని కొద్దిమంది అడుగుతున్నారు. సింప్లీ ఏంటంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ నచ్చకపోతే వదిలేయండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసుకోకపోతే, సో మీరు అలాట్మెంట్ లెటర్ ఇవన్నీ అలా డౌన్లోడ్ చేసుకోకుండా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయకుండా ఉంటే, సో ఆటోమేటిక్గా ఆ సీట్ అనేది అలానే క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోతుంది. సో రౌండ్ 2కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఎక్స్ట్రాగా మళ్ళీ రౌండ్ 2 ఫీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఏం పోదు. ఓకేనా? సో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిమంది తెలియక పెట్టింటారు, సీట్ వచ్చేసి ఉంటుంది, వర్రీ అవుతుంటారు కదా. మీకు సీట్ వద్దు అనుకుంటే ఏం చేయొద్దండి, జస్ట్ కామ్గా కూర్చోండి. రౌండ్ 2లో మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ వచ్చినప్పుడు మళ్ళీ చాయిసెస్ పెట్టుకోండి. మీకు రౌండ్ 2లో నచ్చిన కాలేజ్ వస్తే మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? రౌండ్ 1లో మనకి ఈ ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? రౌండ్ 2లో మటుకు చాయిసెస్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి. సీట్ వస్తే జాయిన్ అయ్యేటట్టే పెట్టుకోండి. ఎందుకంటే రౌండ్ 2లో సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే సెక్యూరిటీ డిపాజిట్ కింద 10,000 కట్టింటారు కదా, అది పోతుంది. ప్రెజెంట్ ఏం పోదు, రౌండ్ 1లోకి ఏం పోదు, రౌండ్ 2కి సంబంధించి చెప్తున్నాను. ఓకేనా? ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో మోస్ట్లీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజెస్, మీకు మంచి మార్క్స్ వచ్చింటాయి, మంచి కాలేజెస్లో సీట్ వచ్చింటే, సాటిస్ఫై అయిపోయి ఉంటే సో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయి అప్గ్రేడేషన్ పెట్టుకోండి. సో రౌండ్ 2, రౌండ్ 3 ఖచ్చితంగా మీకు ఇంకా బెటర్ కాలేజెస్లో సీట్స్ వస్తాయి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.